హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఒక అందమైన అడవి లాంటి హిడెన్ ప్యారడైజ్ ఉందంటే మీరు నమ్ముతారా? ఇలాంటి అందమైన హిడెన్ ప్యారడైజ్ని మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దాని పేరే లోటస్ పాండ్ పార్క్. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ప్రశాంతంగా ఒక వీకెండ్ని గడపాలి అనుకుంటే, లేదా మార్నింగ్ వాక్స్, ఒక రిఫ్రెషింగ్ పార్క్లో మార్నింగ్ వాక్స్ చేయాలనుకుంటే మీరు ఈ వ్లాగ్ని ఖచ్చితంగా చూడాల్సిందే. పదండి, లెట్స్ ఎక్స్ప్లోర్. ఎగ్జాక్ట్లీ ఈ స్పాట్లో మీరు ప్రశాంతంగా కూర్చొని బుక్ రీడింగ్ కానీ మెడిటేషన్ కానీ చేయొచ్చు. కొంచెం అక్కడ నుంచి హార్న్ కొట్టే నాయిసెస్ వస్తుంటాయి, అదే ప్రాబ్లం. అంతేగాని ఈ ప్లేస్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే ప్లీజ్ డూ బ్రింగ్ యువర్ యోగా మ్యాట్స్ ఆర్ హాసిల్, అదే చేప తీసుకురండి, లేకపోతే యూ కాన్ సెట్ హియర్. ఇంతకుముందు ఈ ట్రాక్ లేకుండే, ఈ ట్రాక్ బదులు ఇంతకుముందు మొత్తం ఒక రాళ్ళతో పరిచిన ట్రాక్ ఉండే, అదే బాగుండేది. ఈ పాయింట్ నుంచి కొంచెం ల్యాండ్స్కేప్ మారుతుంది. కొంచెం ఇటువైపు మనం వెళ్తే అటువైపు ఫుల్ ఆన్ గ్రీనరీ అనమాట, ఫుల్ ఆన్ గ్రీనరీ. చెప్పానా? తపోవనము అంట.
హలో, ఇక్కడ సిటీలో పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆల్రెడీ దెబ్బతిన్న విషయం మీకు తెలుసే. ఇలాంటి తరుణంలో ఇలాంటి పచ్చని ప్రదేశంలో మీరు వచ్చి ఒక అరగంట, ఒక గంట తాజా గాలిని పీల్చుకుంటూ మీరు టైం స్పెండ్ చేసినా మీ ఆరోగ్యానికి మంచిది. ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ పార్క్ ఎంట్రీ ఫ్రీ. అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ పార్క్ ఎంట్రీ ఫ్రీ. ఇలానే ఎక్కుతూ వెళ్తే ఒక చిన్న ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. లెట్స్ గో. నేను ఫర్ ద ఫస్ట్ టైం ఈ పార్క్ వచ్చినప్పుడు ఐ వాస్ బ్లోన్ అవే. సిటీ నడి మధ్యలో ఇలాంటి ఒక అందమైన పార్క్ ఉంటుందా అని సర్ప్రైజ్డ్, రియలీ సర్ప్రైజ్డ్. నా అలాంటి నేచర్ లవర్కి ఇది ఒక ప్యారడైజ్ అనొచ్చు. వీకెండ్స్లో కొంచెం టైం స్పెండ్ చేసి రికవర్ అవ్వడానికి ఫర్ మీ ఇట్స్ అన్ అమేజింగ్. టైం ఇప్పుడు 8:45 AM. సన్ రైజ్ మెల్లమెల్లగా మొత్తం పాకేసింది. గ్రీనరీ అండ్ ఫ్రెష్నెస్ అండ్ ఫ్యామిలీ టైంతో పాటు కొంచెం ఎడ్యుకేషనల్ స్టాండ్ పాయింట్తో గ్లోబ్ పెట్టారు ఇక్కడ. పిల్లలకి మనం చూపించవచ్చు ఏ కంట్రీ ఎక్కడుంది, మౌంటైన్ రేంజెస్ ఎక్కడున్నాయి అవన్నీ. అండ్ ఈ గ్లోబ్ తిరుగుతుంది కూడా. కానీ ఒక్క విషయం ఏమంటే, ఇంత మంచిగా ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్కి మన వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఇది షేమ్. జాగ్ చేయడానికి మినిమం నన్ను అడిగితే 1 కిలోమీటర్ రేంజ్లో పాసిబిలిటీ ఉంది ఇక్కడ జాగ్ చేయడానికి. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కయాక్స్ దొరుకుతాయి. అదే ఇన్ఫ్లేటబుల్ కయాక్స్, చిన్న చిన్న బోట్స్ అనమాట. అవి తీసుకొచ్చి ప్రశాంతంగా నేనే బోటింగ్ చేసుకుంటా ఆ చివరికి ఈ చివరికి చల్లని గాలి వీస్తున్నప్పుడు ఒక బుక్ చదువుకుంటా ఇలా బోటింగ్ చేసుకుంటూ వెళ్తే ఆ మజాయే వేరు. ఇక్కడ కనిపిస్తున్న ఎంట్రీ పాయింట్ మన వ్లాగ్ ఎండ్ అయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ విజిట్ దిస్ పార్క్.